మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మగవారిలోనే అందులోనే కొంచెం పెద్ద ఏజ్లోని గ్రూప్లో ఉండే వారిలోనే ఎక్కువగా మనం చూసేటువంటి క్యాన్సర్లో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఒకటి. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది, సో దాని కారణాలు ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్తో మనం ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ని గుర్తించగలుగుతాం, సో ఏ రకంగా డయాగ్నోసిస్ చేసుకోవాల్సి ఉంది, ట్రీట్మెంట్ ప్రొసీజర్ గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంజయ్ ఎట్లా గారు, యూరో ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో క్యాన్సర్ సెంటర్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో అండి. సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ మగవారిలో కొంచెం ఏజ్ గ్రూప్లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం కానివ్వండి, క్యాన్సర్ రావడం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఏ కారణంగా ఆ ఏజ్ గ్రూప్లోనే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది, రీజన్స్ ఏంటి? సో ఇప్పుడు ఎవరన్నా ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్నదంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం కామన్గానే. సో ఇప్పుడు 60 year old తీసుకున్నామంటే వాళ్ళ ప్రాస్టేట్ పెద్దగా ఉంటుందా, 50 year old కంపేర్ చేస్తే పెద్దగా ఉంటుంది. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే 4 కారణాలు తీసుకోవచ్చు. ఇప్పుడు అందరికి ఏమంటాము అంటే నాకు వంశపారంపర్యంగా వచ్చింది అంటాం. యాక్చువల్లీ క్యాన్సర్స్ చూసాము అంటే హెరిడిటరీ వచ్చేవి 6 to 7%. సో మిగతా 93% అంతా మిగతా కారణాలు ఉంటాయి. రెండో కారణం వచ్చేసి లైఫ్ స్టైల్ రిలేటెడ్. మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, రోజు డే టు డే యాక్టివిటీ ఎంత, దీస్ డిటర్మిన్ ఆల్మోస్ట్ ద 93% ఆఫ్ ద క్యాన్సర్స్. ఎస్. సో మనకు బ్లేమ్ చేయడానికి బాగుంటుంది కాబట్టి లైఫ్ స్టైల్ మా నాన్న నుంచి వచ్చింది అని అంటాం, కానీ బట్ యాక్చువల్లీ ఇట్స్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్. సెకండ్. థర్డ్, ఏజ్ రిలేటెడ్. ఏజ్ ఎంత పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఇప్పుడు 50 year oldలో నార్మల్ ఏమంటామంటే 40% ఛాన్స్ వాళ్ళల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది కానీ లైఫ్ రిస్క్ ఉండదు. ఓకే. అలానే 90 year old తీసుకున్నారు అంటే 80% వాళ్ళకి క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. దాంతో ప్రాణాపాయం ఉండదు కానీ క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో దట్ వాజ్ ద థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి రేస్ రిలేటెడ్. ఇప్పుడు మనం ఇండియన్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కామన్ అంటే యాక్చువల్లీ కామన్ కాదు, కానీ ఇప్పుడు చూసాము అంటే కామన్ అవుతుంది. ఇప్పుడు ఢిల్లీ తీసుకున్నాము, పూణే తీసుకున్నాము, తిరువనంతపురం, దీస్ మేజర్ సిటీస్, ద సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ అబౌవ్ 65 is prostate cancer. ఎందుకు అంటే ప్రాబబ్లీ మనం డెవలప్డ్ అవుతున్నామా లేదా కానీ వాళ్ళలో ఉన్న చెడు బుద్ధులన్నీ వస్తున్నాయి. ఏమి చెడు బుద్ధులు అంటే ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ తింటున్నాము, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, హై క్యాలరీ ఇంటేక్ ఎక్కువ తింటున్నాము, ఆయిలీ ఫుడ్ ఎక్కువ, మళ్ళీ సోమరితనం ఎక్కువ. ఏమి అంటే ఏం చేయట్లేదు, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు బర్న్ దోస్ క్యాలరీస్. సో ఇప్పుడు వెస్టర్న్ సొసైటీ ఈట్స్ ఎ లాట్ ఆఫ్ క్యాలరీస్ బట్ బర్న్స్ ఎ లాట్ ఆఫ్ మనం ఏమవుతుందంటే అవన్నీ తింటున్నాం కాబట్టి ఒబిసిటీ పెరుగుతున్నది, డయాబెటీస్ పెరుగుతున్నది, హైపర్ టెన్షన్ పెరుగుతున్నది, అండ్ ఒబిసిటీ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్ ఈజ్ ప్రాస్టేట్ క్యాన్సర్. సో మనము వెస్టర్న్ సొసైటీ నుంచి తీసుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వలన ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువ అవుతున్నది. సో ఓన్లీ వెన్ ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఎవరన్నా అమెరికాలో పుట్టినారనుకోండి, వాళ్ళ లైఫ్ టైం రిస్క్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అరౌండ్ 1 in 10, 1 in 12 అలా ఉంటుంది. ఇండియాలో చూసామనుకోండి, ద లైఫ్ టైం రిస్క్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఈస్ 3 times లెస్. సో ప్రాబబ్లీ 1 in 20 to 1 in 30 ఉంటుంది. కానీ నేను ఇప్పుడు అమెరికాకి వెళ్ళాను అనుకోండి, నాకు ఇండియన్ రిస్కే ఉంటుంది కానీ నా పిల్లలకి లోకల్ రిస్క్ ఉంటుంది. అంటే ఏమవుతుంది అంటే ఈ జెనెటిక్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో యాక్చువల్లీ అది జెనెటిక్ ప్రొటెక్షన్ కాదు, లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్. సో మనం ఇక్కడ ఇండియాలో ఉన్నా కానీ అమెరికాలో అన్నీ అన్ని చేస్తున్నాము అంటే వీ విల్ హ్యావ్ హయ్యర్ రిస్క్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. మనం ఆల్రెడీ చూస్తున్నాము, పోను ఇంకెక్కువ. ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎలా అన్నది అదే సేమ్ ఫుడ్, ఆ డైట్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అలాంటి డైటే ఫాలో అవుతూ ఉంటాం, లైఫ్ స్టైల్ అలానే చేంజ్ చేసేసుకుంటూ ఉంటాం. అంటే నేనేమంటున్నాను అంటే లైఫ్ స్టైల్ అమెరికా వెళ్ళి లైఫ్ స్టైల్ చేంజ్ అయిన అవసరం లేదు. ఇక్కడ ఉండేసి అమెరికా లైఫ్ స్టైల్ పెరిగిన మనం అలవాటు చేసుకున్నా కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నాను. సో ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీలో ఎన్ని క్యాన్సర్ హిస్టరీ ఉంటే వేరే అవుతారు అంటే లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే పిల్లలు కూడా అలానే బ్రెస్ట్ క్యాన్సర్ రావాలని ఉంటుందా? ఎనీ అదర్ క్యాన్సర్ ఉన్నా కూడా వేరే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఇది మనకు ఇప్పుడు ముందు ఎలా ఉండేదంటే ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే ఆ క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఉత్త ఆర్గన్ని చూసేవాళ్ళం. ఇప్పుడు మనం జెనెటిక్ అనాలిసిస్ చేస్తే ఏం తెలుస్తుందంటే యాక్చువల్లీ ఆ మూల కారణాలు ఏవైతే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయో
అవన్నీ యాక్చువల్లీ కామన్ ఉంటాయి. ఇప్పుడు దాంతో ఏమవుతున్నాయంటే ఇప్పుడు మెడికేషన్ యాజ్ వెల్ ఇమ్యూనోథెరపీ ఉన్నది అనుకోండి. ఇమ్యూనోథెరపీ కామన్ ట్రీట్మెంట్. అంటే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా ఇమ్యూనోథెరపీ అంటారు, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినా ఇమ్యూనోథెరపీ అంటారు, తర్వాత కిడ్నీ క్యాన్సర్. సో యాక్చువల్లీ ఏదైతే డ్రగ్ ఇస్తున్నామో సేమ్ అవుతున్నాయి. మ్యూటేషన్స్ చూసినాము అంటే సిమిలర్ మ్యూటేషన్. ఇప్పుడు కామనెస్ట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది అనుకోండి, బ్రెస్ట్ రిలేటెడ్ క్యాన్సర్ మ్యూటేషన్ బ్రాకా మ్యూటేషన్ ఉంటుంది. బ్రాకా మ్యూటేషన్ 2 ఉన్నది అనుకోండి, ఆ ఫ్యామిలీలో ఆడాళ్ళలోనేమో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, మగాళ్ళలోనేమో ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ముందేమంటే మనం ఆర్గన్ చూసేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే ఎందుకు వచ్చిందని మనం మ్యూటేషన్స్ చెక్ చేస్తున్నా కొద్దీ మనకేం అండర్స్టాండింగ్ వస్తుందంటే బేస్ లైన్ మ్యూటేషన్స్, ఆర్గన్స్ వేర్ అయినా కానీ మ్యూటేషన్స్ ఆర్ సేమ్, ప్రజెంటేషన్ డిఫరెంట్ ఉండిండొచ్చు. సో అందుకోసం మెయిన్గా రిలేషన్ అయితే వచ్చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్కి రిలేషన్ ఉంటుంది. రెండోది ఇప్పుడు ఫ్యామిలీలో టెస్టిక్యులర్ క్యాన్సర్ ఎవరికైనా వచ్చినది అనుకోండి, వాళ్ళ నాన్నగారికి వచ్చినదంటే పిల్లలకు వచ్చే రిస్క్ ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ పెరుగుతుంది. ఫ్యామిలీస్ ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి వచ్చిందంటే ఇంకోళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సేమ్ ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ ఉన్నదనుకోండి, యంగ్ పిల్లలకి ఇంట్లో వచ్చింది అంటే మిగతా వాళ్ళందరికీ స్క్రీన్ చేయమంటాం. ఎస్, ఇప్పుడు కరెంట్లీ ఎనీబడి అండర్ 45 ఏదన్నా క్యాన్సర్తో వస్తున్నారు అంటే వీఆర్ డూయింగ్ ఆల్ జెనెటిక్ అనాలిసిస్. ఎందుకు అంటే వాళ్ళకు అవసరం రాకపోయినా కానీ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఒకవేళ జెనెటిక్ రిలేటెడ్ ఉన్నదంటే ఫ్యామిలీ అందరినీ స్క్రీన్ చేసినాం అనుకోండి, అర్లీ స్టేజెస్లో దొరుకుతుంది, క్యూర్ చేయడానికి ఈజియర్ కూడా అవుతుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవల్యూషన్ ఏమి అంటే ఇప్పుడు వీఆర్ నాట్ ఆస్కింగ్ క్యాన్సర్ ఉందా లేదా, క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని. ఆ కారణాలు కామన్ ఉంటున్నాయి, చాలా ఆర్గన్స్ సేమ్ అంటే డిఫరెంట్ ఉన్నా కానీ కారణాలు సిమిలర్ ఉంటుంది. సో ఇప్పుడు సరే మళ్ళీ ప్రోస్టేట్ క్యాన్సర్ దగ్గరికే వద్దాం, మనం డైవర్ట్ అవ్వకుండా. సో ప్రోస్టేట్ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకోగలుగుతారు సార్ మేడం? సో ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ యాక్చువల్లీ ఇప్పుడు బేస్ లైన్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయంటే యాక్చువల్లీ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఉండవు. ఏదన్నా క్యాన్సర్కి సిమ్టమ్స్ వచ్చినాయంటే మనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. అంటే ఎన్ని క్యాన్సర్కి సిమ్టమ్స్ ఒకేలా ఉంటుందా లేకపోతే డిఫరెంట్? సో ఒకసారి బోన్స్ కొంతమంది చెప్తారు లైక్ వెయిట్ లాస్, సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం అనేది ఉంటుంది. సో అవన్నీ సిమ్టమ్స్ అవి వచ్చినాయి అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు వెయిట్ లాస్ ఎందుకు అయిందంటే క్యాన్సర్ అక్కడ బాడీలో అంతా స్ప్రెడ్ అయిపోయింది. క్యాన్సర్ బాడీలో ఎంతగానో ఉన్నదంటే ఫస్ట్ మీరు ఇప్పుడు ఏదన్నా ఇడ్లీ తిన్నారనుకోండి, ఆ 3వ వంతు ఇడ్లీ ఫస్ట్ క్యాన్సర్ తింటుంది, 1/4 మీ బాడీకి ఇస్తుంది, అందువలన వెయిట్ లాస్ అవుతుంది. ఎస్, అంతగానం క్యాన్సర్ బాడీలో ఉన్నది కాబట్టి మీకు ఫుడ్ ఇంటేక్ తగ్గుతుంది, మళ్ళీ వెయిట్ లాస్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే మెటబాలిజం క్యాన్సర్ సెల్స్ అంతగానం అయిపోయినాయి. ఎస్, సో ఎవరికన్నా వెయిట్ లాస్ ఎనీ ఆఫ్ దోస్ సిమ్టమ్స్ వచ్చినాయంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఎర్లీ స్టేజ్లో క్యూరబుల్ స్టేజ్లో మనం క్యాన్సర్ పికప్ చేయాలంటే స్క్రీనింగ్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆర్ ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్. అలా కాకుండా ఇప్పుడు సిమ్టమ్స్ ప్రాస్టేట్ క్యాన్సర్ స్పెసిఫిక్గా మనకి ఎలాంటి సిమ్టమ్స్ లేకపోతే అసలు డాక్టర్ దగ్గరికి రారు కదా సార్. సో సిమ్టమ్స్ వచ్చేటప్పటికే మీకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఎనీ ఆఫ్ ద డెవలప్ సొసైటీస్ రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చినది. అంతెందుకంటే ఇప్పుడు లాస్ట్ 3 monthsలో చూసామంటే కిడ్నీ క్యాన్సర్స్ ప్రాబ్లీ ఒక 15 నుంచి 20 నేను ట్రీట్ చేస్తుంటాను. అన్నీ కూడా మా మాస్టర్ హెల్త్ చెకప్లో పికప్ అయినాయి. పేషెంట్ ఎసిమ్టమాటిక్, ఇయర్లీ ఎనీ ఆఫ్ ద ఐటీ ప్రొఫెషనల్ ఇయర్లీ స్క్రీనింగ్ ఉంటుంది. ఇయర్లీ స్క్రీనింగ్ అని చెప్పి వస్తుంటేనే కిడ్నీ ట్యూమర్లు కనబడతాయి. ఒకవేళ అది సిమ్టమ్స్ వచ్చినాయి, మూత్రంలో రక్తం రావడం మొదలెట్టింది, గడ్డలాగా వాళ్ళకి ఫీల్ అయింది, వెయిట్ లాస్ అయిందంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. సో ఓన్లీ వెన్ కెన్ వి క్యూర్ అంటే ఇన్సిడెంటల్, ఎసిమ్టమాటిక్, సిమ్టమ్స్ ఏమి లేవు, వాళ్ళ హెల్త్ స్క్రీనింగ్లో దొరికిన క్యాన్సర్లు అంటేనే మన క్యూరబుల్ స్టేజ్లో ఉంటుంది. వీ మైట్ బీ లక్కీ అంటే ఇప్పుడు కొందరేమో అబ్డామినల్ పెయిన్ ఇంకేదో కారణం ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే కిడ్నీ ట్యూమర్ కనబడుతుంది. ఎనీ క్యాన్సర్ క్యూరబుల్ ఛాన్సెస్ అంటే ఎసిమ్టమాటిక్ ఉండాలి. ప్రాస్టేట్ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఏమి అంటే నార్మల్గా ప్రాస్టేట్ నాన్ క్యాన్సర్ కూడా పెద్దగా ఉండొచ్చు, దాంతో సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ ఏంటంటే మూత్రం తరచుగా పోవడము, మూత్రం పోవడం కష్టం అవడము, రాత్రి లేసి మూత్రంకి పోవడము, లేకపోతే మూత్రం పోసిన తర్వాత కూడా ఇంకా మూత్రం ఉన్నది మిగిలి ఉన్నది అన్నట్టు అనిపించేది. ఇవన్నీ సిమ్టమ్స్ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయిందని చెప్పి సిమ్టమ్స్. కానీ ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయినాయి అంటే 2 నెలల కింద నేను నార్మల్గా ఉండేవాడినండి, ఇప్పుడు చాలా సిమ్టమ్స్ ఎక్కువ అయినాయి అంటే దట్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ఎ క్యాన్సర్.
సో ప్రాస్టేట్ క్యాన్సర్, నాన్ క్యాన్సరస్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, క్యాన్సర్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి. అలా కాకుండా అడ్వాన్స్ స్టేజ్, ఇప్పుడు మీరు అన్నారు వెయిట్ లాస్ ఉన్నది, బోనీ పెయిన్ ఉన్నది, కడుపులో ఎక్కడన్నా గడ్డు ఉన్నది అంటే ఆల్రెడీ క్యాన్సర్ ప్రాస్టేట్ను వదిలేసి ఆ ఏరియాలకు వెళ్ళింది కాబట్టి అక్కడికి వెళ్ళి సిమ్టమ్స్ వస్తాయి. సో ఎర్లియస్ట్ పికప్ ఇస్ స్క్రీన్ పికప్. లేకపోతే ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయి, ప్రోగ్రెస్ ఎక్కువ అవుతున్నాయి అంటే మనం స్క్రీన్ చేసి టెస్ట్ చేసామంటే తెలుస్తుంది. సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అగైన్ పిఎస్ఏ బ్లడ్ టెస్ట్, ఇప్పుడు బ్రెస్ట్కి ఏమో మనం మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ అంటాము, సర్వైకల్ స్మియర్స్. అలానే ప్రాస్టేట్ దానికి ఏమి అంటే వీ టెన్ టు అడ్వైజ్ ఎవ్రీ 2 to 3 years వన్స్ యు ఆర్ పాస్ట్ 50 పిఎస్ఏ బ్లడ్ టెస్ట్. పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, ఇట్స్ జస్ట్ ఏ బ్లడ్ టెస్ట్. దాంతో మనకు మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది చాలానే క్లారిటీ అవుతుంది. నో టెస్ట్ ఈస్ 100% సెన్సిటివ్ ఆర్ స్పెసిఫిక్, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఎనఫ్ మార్కర్. మనకు ఐడియా ఉంటుంది క్యాన్సర్ ఉందా లేదా అని. సో అది రెగ్యులర్గా చేయించుకున్నామంటే మనకి, ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా క్యాన్సర్ వచ్చింది, నాన్నగారికి వచ్చినది అంటే నీడ్ టు బీ అవేర్, చెక్ చేయించుకున్నామంటే మనకు తెలుస్తుంది ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా. సో పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ ఈజ్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్. సో ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది సార్? ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ తెలుసుకొని వచ్చే లోపే 3rd, 4th స్టేజ్ వరకు వచ్చారంటే సో ఎలా ఉంటాయి, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో అంటే లైఫ్ సేవ్ చేసే అంతవరకు ఛాన్స్ ఉంటుంది అంటే దేర్ ఆర్ 2 elements టు ఇట్. ఏమవుతుంది అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఇప్పుడు లాస్ట్ మనం 10 yearsలో చూసినాం అనుకోండి, 2015, 2014లో ఇప్పుడు ఎనీబడి మా దగ్గరికి ప్రాస్టేట్ క్యాన్సర్ బోన్స్కి వెళ్ళింది అని ఎవరన్నా మా దగ్గరికి ఆల్రెడీ 3rd stage or 4th stage ప్రాస్టేట్ క్యాన్సర్ మా దగ్గరికి వచ్చినారు అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ యూస్ టు బి అరౌండ్ 3 to 4 years. అంటే ఈ రోజు నుంచి మనం ట్రీట్మెంట్ మొదలెట్టినాము అంటే మీకు ఒక 3.5 ఏళ్ళు ఉన్నాయండి అని చెప్పేవాళ్ళం. కరెంట్లీ ఇన్ 2024 ఐ టెల్ దెమ్ దట్ యూ హ్యావ్ గాట్ అబౌట్ 7 years. ఏది చాలా హై వాల్యూమ్ ట్యూమర్ ఉన్నది అంటే యాక్చువల్లీ తక్కువ వాల్యూమ్ ట్యూమర్ ఆల్రెడీ బోన్స్కి వెళ్ళింది కానీ తక్కువ వాల్యూమ్ ఉన్నదంటే యావరేజ్ లైఫ్ స్పాన్ ఆన్ ట్రీట్మెంట్ ఈస్ 10 years. బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ వీ హ్యావ్ హ్యాడ్ ప్రాస్టేట్ క్యాన్సర్లో చాలా ఆల్మోస్ట్ నెలకు ఒక కొత్త ప్రోటోకాల్ వస్తుంది. ఇది ఇచ్చినామంటే ఇంత బెనిఫిట్ ఉంటుంది, ఇది ఇచ్చినామంటే ఇంత బెనిఫిట్ ఉంటుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్కి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బట్ ఈచ్ ఆఫ్ దెమ్ అంటే ఈ పేషెంట్ ఇది ఉన్నది, ఈ గ్రేడ్ ఉన్నది కాబట్టి తినకి ఇది సూట్ అవుతుందని ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో బేస్ లైన్ వచ్చేసి ఆండ్రోజన్ డిప్రైవేషన్ ట్రీట్మెంట్ అంటాం. ఇప్పుడు ప్రాస్టేట్ అన్నది మగాళ్ళలోనే ఉన్నది అంటే టెస్టోస్టెరోన్ రిలేటెడ్ ఉంటుంది. టెస్టోస్టెరోన్ ఏమంటే మేల్ హార్మోన్. ఓకే, ఇప్పుడు బాల్డ్ ఉన్నది అంటే జనరలీ దిస్ ఈజ్ అగైన్ రిలేటెడ్ టు టెస్టోస్టెరోన్. సో ద మోర్ టెస్టోస్టెరోన్ దిస్ ఈజ్ రిలేటెడ్. వీళ్ళకి ప్రాస్టేట్ పెద్దగా ఉంటుంది. ఎస్, సో మనకి ప్రాస్టేట్ని ష్రింక్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళ బాడీలో టెస్టోస్టెరోన్ని తగ్గించాలి అంటే వేరియస్ మొడాలిటీస్, టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఆర్ ఆపరేషన్ కూడా ఉన్నది. ఏదంటే వృషణాల మీద, టెస్టికల్ మీద ఆపరేషన్ చేసినామంటే వాళ్ళ టెస్టోస్టెరోన్ని ఆల్మోస్ట్ 0 చేయొచ్చు. దాంతో ప్రాస్టేట్ క్యాన్సర్ కంట్రోల్ అవుతుంది. దానికి తోడు ఇంకేమి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు నేను డెవలప్మెంట్స్ అన్న లాస్ట్ 8 to 10 years ఏమవుతుందంటే ప్రాస్టేట్ ఎనీ క్యాన్సర్ సెల్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎందుకంటే అది నేర్చింది. మనం ఏం ఫుడ్ పెట్టకపోయినా కానీ వేరే ఫుడ్ తీసుకుంటుంది అన్నట్టు. సో మనం టెస్టోస్టెరోన్ని కట్ ఆఫ్ చేసినామంటే ఇట్ మేక్స్ ఇట్స్ ఓన్ టెస్టోస్టెరోన్. సో వేరే ఫ్యాట్, కొలెస్ట్రాల్ వాటిలోకి వెళ్ళి అది టెస్టోస్టెరోన్ తయారు చేసుకుంటుంది. సో ఇప్పుడు కొత్త డ్రగ్స్ ఏమొచ్చినాయంటే ఆ ప్రాసెస్ని కూడా తగ్గిస్తాయి. దాని వలన ఇంకొద్ది మనం అంటే ఒక్కొక్క డ్రగ్ ఇస్తున్న కొద్ది 2 ఏళ్ళు పెరుగుతుంటుంది లైఫ్ స్పాన్లో. ఎస్, సో మనం ఉత్తగానే టెస్టోస్టెరోన్ సప్రెస్ చేసినాము అంటే 5-6 ఏళ్ళు వచ్చింది అంటే అబిరెట్రాన్ అస్టేట్ అని టాబ్లెట్ ఇంకో 8 ఏళ్ళు వస్తుంది. దానిపైన రేడియోథెరపీ ఇచ్చినాం అనుకో 10 ఏళ్ళు వస్తుంది. కీమోథెరపీ ఇచ్చినాం అంటే 12 ఏళ్ళు వస్తుంది. అట్లా ఒక్కొక్క దాన్ని టార్గెట్ చేసినాము అంటే వీ గెట్ మోర్ సర్వైవల్ బెనిఫిట్. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ బేస్ లైన్ ట్రీట్మెంట్ వచ్చేసి టెస్టోస్టెరోన్ సప్రెస్ చేసి రేడియోథెరపీ అన్న లేకపోతే రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీ తోటి ఎంతవరకు రిజల్ట్స్ ఉంటుంది సార్? రిజల్ట్స్ ఈజ్ ఎ వేరియబుల్ థింగ్.
ఇప్పుడు ఏదన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్నదనుకోండి, ఏదన్నా ఆర్గన్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, ఎస్ జనరల్లీ 3 రకాలతో తీయొచ్చు. ఒకటేంది జిప్ లాగా మొత్తం కట్ చేసినాము, గడ్డ ఉన్నది గడ్డ తీసినాము. ఎస్ ట్రెడిషనల్ వే వందల కొద్ది ఏళ్ళ నుంచి అదే చేస్తాను, విచ్ ఇస్ ఓపెన్ సర్జరీ అంటాము ఆర్ కన్వెన్షనల్ సర్జరీ అంటాం. అరౌండ్ లేట్ 90s కీహోల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అని వచ్చినది. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే పొట్టలో ఒక టెలిస్కోప్ పెట్టి దాన్ని ఇంకా 2 ఇట్లా చాప్ స్టిక్స్ అంటాం పెట్టి ఆపరేషన్ చేస్తాం. కానీ మనకేమి అంటే ఎనీ ట్యూమర్ ఏదైనా రౌండ్ ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు స్ట్రైట్ దాంతోనే అది తీయడానికి ట్రై చేసినాను అనుకోండి, స్ట్రైట్గా రాదు. ఎందుకంటే నా చేతిలో ఉన్నదే కర్ర, చేతిలో ఉన్న కర్రతోని రౌండ్ది తీయాలి అంటే అంత ప్రెసిషన్ రాదు. దాంతో ఏం చేస్తాము అంటే వీ టేక్అవుట్ ఎ బాక్స్ విత్ ఇన్ విచ్ యూ హ్యావ్ ది ఆర్గన్. సో ఒక స్క్వేర్ తీసినాము అంటే అందులో ఆర్గన్ ఉంటుంది, తీసేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద ట్రెడిషనల్ లాప్రోస్కోపీ కీహోల్. కానీ ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు నువ్వు అన్నం తిను అంటే ఇట్లనే తిన్నాము అంటే ఏం రాదు చేతులకి. ఎస్, ఇలా పెడితేనే వస్తుంది. అలానే సేమ్ థింగ్ విత్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ ఏంటి అంటే నా చేతిని ఈజ్ రిప్లేస్డ్ విత్ ఎ 1 centimeter ఇన్స్ట్రుమెంట్ విచ్ కెన్ డూ ఎవ్రీథింగ్ మై హ్యాండ్ కెన్ డూ. ఇలా చేయగలను అంటే ఇలా చేయగలను. ఎస్, ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ ఇట్ కెన్ రెప్లికేట్. ఎస్, సో ఇవి 8 millimeter ఇన్స్ట్రుమెంట్స్ కడుపులోకి పెట్టి ఒక గ్లవ్ లాంటిది ఒకటి వేసుకొని వీ కంట్రోల్ ద రోబో అండ్ వీ డూ ద ఆపరేషన్. అంటే రోబో ఎన్నడూ ఆపరేషన్ చేయదు, మేము చేస్తాము, రోబో మా తరఫున చేస్తుంది అన్నట్టు. అలా ఇప్పుడు నాకు 2 చేతులు ఉన్నాయి, దాంట్లో రోబోటిక్ సర్జరీ 4 చేతులు ఉంటాయి నాకు. ఎస్, సో 4-handed సర్జరీ ఏదన్నా చేసేది ఉన్నదంటే దాంతో చేస్తాం. సో ఇప్పుడు బేస్ లైన్ వే ఓపెన్ సర్జరీ ఉన్నా కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ ఉన్నా కానీ, రోబోటిక్ సర్జరీ ఉన్నా కానీ క్యాన్సర్ క్యూర్ రేట్ సేమ్ ఉంటాయి. ఎస్, ఏదైతే ముద్ద ఉన్నదో అది తీసేస్తాం బికాజ్ దట్ ఈస్ ద బేస్ లైన్ థింగ్. కానీ చుట్టూ ఆర్గన్స్ని డ్యామేజ్ చేయకుండా రికవరీ తొందరగా ఉండాలి అంటే రోబోటిక్ సర్జరీ. సో ద క్యూర్ రేట్స్ ఆర్ సేమ్. సో సక్సెస్ రేట్ దీంట్లో ఎక్కువగా ఉంది. అదే సక్సెస్ ఇఫ్ యూ టేక్ రికవరీ ఇంటూ కన్సిడరేషన్, సక్సెస్ ఇఫ్ యూ టేక్ పెయిన్ ఇంటూ కన్సిడరేషన్. ఇప్పుడు నిన్న 2 రోబోటిక్ సర్జరీస్ చేసాం, ఇవాళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎస్, మళ్ళీ వాళ్ళు 1 weekలో దే విల్ గో బ్యాక్ టు దేర్ వర్క్. ఓకే, ఎస్, నార్మల్. సో క్యాన్సర్ ఉండే బయటకు వచ్చేసి దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు వర్క్ ఇన్ ఎ వీక్. ఓపెన్ సర్జరీ చేసామని 3 నెలలు పడుతుంది, దే హ్యావ్ టు గో బ్యాక్ టు వర్క్. లాప్రోస్కోపీ చేసామని అరౌండ్ 6 to 8 weeks. ఎస్, సో రోబోటిక్ సర్జరీతోని మనం క్యాన్సర్ క్యూర్ చేస్తున్నాము. మోర్ ఇంపార్టెంట్లీ బ్లీడింగ్ తక్కువ ఉంది, సరౌండింగ్ ఆర్గన్ ఇంజురీ తక్కువ ఉంది, మూడోది రికవరీ మచ్ క్విక్కర్. సో ఇవాళ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు క్రోసిన్ టాబ్లెట్లు పారాసెటమాల్ వేసుకొని వెళ్ళిపోతారు, సరిపోతుంది. అంతకని ఇంకా పెయిన్ కిల్లర్ అవసరం లేదు, ఎందుకంటే పెద్ద కట్ లేదు. దాని వలన క్యాన్సర్ క్యూర్ రేట్స్ ఏమున్నది, రికవరీ ఇస్ క్విక్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఎలా చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఇంత వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.